నెల్లూరు నగరం వీపీఆర్ భవనంలో కోవూరు నియోజకవర్గ సర్పంచుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి విచ్చేశారు. ఆమెకి సర్పంచులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న సర్పంచులను వేమిరెడ్డి ఘనంగా సత్కరించి వస్త్రాలను పంపిణీ చేసి అభినందించారు. సన్మాన కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ పదవిపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రజాసేవ చేసేందుకు పదవి అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజలకు సేవ చెయ్యలేక సర్పంచులు ఇబ్బందులు పడ్డారన్నారు. 22 నెలల క్రితం కూటమి ప్రభుత్వం సంక్షోభం నుంచి సంక్షేమానికి బాటలు వేసిందని చెప్పారు. చరిత్రలో లేని విధంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించామని పేర్కొన్నారు. రాజకీయాల్లో నాకన్నా మీకే అనుభవం ఎక్కువగా ఉందన్నారు. ఎప్పుడైనా సమస్యలను నా దృష్టికి తీసుకురావచ్చునన్నారు. మనం ప్రజలకు సేవకులుగా పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రశాంతరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి శ్రేణులు, సర్పంచులు పాల్గొన్నారు. సర్పంచ్ దయచేసి ముందుకు రండి. లైన్లో కోరుతా ఉన్నా. కోవూరు సర్పంచ్ విజయమ్మ గారిని వేది మీద రాష్ట్రం కోరుతా ఉన్నాం. వేగూరు సర్పంచ్ అమరావతం గారు, దయచేసి ముందు కూడా నేనున్నా. గత ప్రభుత్వంలో రాజ్యాంగం కల్పించిన అధికారాలను విస్మరిస్తూ స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని సర్పంచులుగా ప్రజల చేత ఎన్నుకోబడి 5 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి ఒక్క పని కూడా మిమ్మల్ని గెలిపించిన మీ గ్రామ ప్రజలకు చేయలేక కనీసం వీధి లైట్లు వేయాలంటే కూడా మీ జోబీలలో డబ్బులు తీసి, మీ ఇంట్లో డబ్బులు తీసి ఖర్చు పెట్టిన వైనం మనం చూసాం. అలాగే ఒక ఊరికి సర్పంచ్ అంటే ఆ ఊరికే ప్రథమ పౌరుడు అయినప్పటికీ వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా 15 ఫైనాన్స్కి సర్పంచులకి అనాదిగా వచ్చే డబ్బులు కూడా దారి మళ్లింపులు చేసి వాళ్ళని అష్ట కష్టాలు పెట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం. 22 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి అంటూ సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు మళ్లిస్తూ మొట్టమొదటిగా 15 ఫైనాన్స్ నిధులు ఏవైతే సర్పంచులకి చేరాలో, ఏవైతే పల్లెలు పట్టణాలుగా మార్చాలంటే ఆ 15 ఫైనాన్స్ నిధులు చాలా అవసరము వాళ్ళకి అని చెప్పి తెలుసుకొని, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా అయినందువల్ల పల్లెలన్నీ పట్టణాలుగా వెలుగొందాలని చెప్పి భావించి మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 15 ఫైనాన్స్ నిధులు ప్రతి ఒక్కరికి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. దాని తర్వాత మీకు అందరికీ తెలుసు, మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉంటే మన సర్పంచులు ఎంతమంది ఈరోజు ఇక్కడ ఉన్నా మనకి సర్పంచులు లేని గ్రామాల్లో కూడా మనకి పార్టీలకు అతీతంగా ఆ గ్రామాలు బాగుపడాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో 82 పంచాయతీల్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 2 సమానంగా మొదలుపెట్టాం. ప్రజలకి మనల్ని గెలిపించినందుకు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మనకు వచ్చే డబ్బుల్లో ఈసారి డ్రైన్లు వేస్తే వచ్చేసారి రోడ్లు, ఈసారి రోడ్లు వేస్తే వచ్చేసారి డ్రైన్లు, ఆ రకంగా అలాగే మంచినీటి వసతులు, శ్మశానాలు, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ రావడం జరిగింది. నాకు తెలిసినంత వరకు మన 82 పంచాయతీల్లో అలాగే కోవూరులో కానీ 20 వార్డుల్లో కానీ ఇవన్నీ దగ్గరలో కూడా
ప్రతి దగ్గర మనం అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఈ 2 ఏళ్లలోన కనీసం మీరంతా తృప్తిగా మీరు గెలిచిన వాళ్ళకి సాయం చేయగలిగాము అనే ఒక ధైర్యం, చేయగలుగుతున్నాము అనే ఒక ధైర్యం, మనం ప్రజలకు అన్యాయం చేయలేదు, మనల్ని గెలిపించిన వాళ్ళకి ఏదో ఒక చిన్న పనన్న చేసిన తృప్తి మీకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజాస్వామ్యానికి ఈ ప్రభుత్వం ఊతమిస్తుంది అని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవడం జరిగింది. ఇటువంటి కష్టకాలంలో సర్పంచులందరూ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి పనిచేసి ఈ 2 సంవత్సరాల్లో మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీ వంతు మీరు కృషి చేసినందుకు మీకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరంతా ప్రతి గ్రామానికి ప్రథమ పౌరులుగా ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని సత్కరించుకోవాలి అని అనుకొని ఈరోజు మేబీ మీకు రేపు ఆఖరా రోజు అనుకుంటాను. సర్పంచ్ పదవి ముగిసిపోయింది అని చెప్పి ఎవరు దిగులు పడద్దు. రాబోయే రోజుల్లో కూడా నాయకులు అవ్వాలి అంటే పదవులు అవసరం లేదు. ఒక ప్రజలకి సేవ చేసే ప్రతి ఒక్కరూ నాయకులే. కాబట్టి మీరందరూ కూడా మీ ఊర్లలో తప్పకుండా ఇన్ని రోజుల మీ అనుభవంతో, ఎందుకంటే మీకందరికీ ప్రతి సర్పంచ్కి నా ఎమ్మెల్యే అనుభవం కన్నా మీ అనుభవమే ఎక్కువ. సుమారు ఇప్పటికి అది వరకు మేబీ నా 5 ఏళ్ళు, అప్పుడు 3 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు, కంప్లీట్గా ఈ 5 సంవత్సరాలు మీకే అనుభవం ఎక్కువ. కాబట్టి నాయకులుగా మీరందరూ నాకు అండగా ఉండాలని, మీ సర్పంచ్ పదవులు లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామ సమస్యలు నా దగ్గరికి తీసుకురావాలని, నాతో పని చేయించుకోవాలని చెప్పి ఏ ఒక్కరు కూడా అమ్మ మా ఊర్లో ఈ సమస్య ఉంది అని చెప్పడానికి మీకు సర్పంచ్ పదవి అవసరం లేదు అని నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క నాయకుడు నా దగ్గరకు వచ్చి ఈ పని ఉందమ్మా అంటే తప్పకుండా స్పందిస్తాను, తప్పకుండా చేస్తాను. ఒకసారి చూడాలనిపించింది. కొంచెమంది చాలా బాధపడుతున్నారు, అయినా కూడా మీ హోదాలు పదవులు ఎక్కడికి తగ్గిపోవు. మీరందరూ ప్రస్తుతం మీ గ్రామానికి నాయకులే. మీరు వాళ్ళకి పని చేసిన రోజులు మీ దగ్గరికి వస్తూనే ఉంటారు జనాలు. దానికి నాయకత్వం అవసరం లేదు. కాబట్టి అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ఇప్పుడే తెలుసుకున్నాం, రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసిన సేవల్ని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడే మేడం గారు చెప్పారు, మన ధాన్యం అమ్మకం విషయంలో అయితే మరి మన ఎమ్మెల్యే గారు సొంతంగా మన రైతాంగానికి కాలువల ద్వారా నీటిపారుదల విషయంలో వీటన్నిటిలో కూడా ఇవన్నీ పూర్తి సత్యాలు ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు మన నియోజకవర్గానికి మొత్తానికి కూడా గుండెకాయ లాంటి కనిగిరి రిజర్వాయర్కి 48 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయించి మన రైతాంగానికి వెన్నుముకగా నిలుస్తున్న మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు మనం పల్లెల్లో మన పంచాయతీల్లో చేసిన చిరు సేవలకే మనకి ఎమ్మెల్యే గారు సర్పంచులకి సన్మానం చేయాలని తలపెట్టారు. మరి ఇంత పెద్ద కార్యక్రమం రైతాంగానికి అండగా నిలబడే కనిగిరి రిజర్వాయర్ రిపేర్ల నిమిత్తం శాంక్షన్ చేయించిన దానికి మనందరం కూడా ఎమ్మెల్యే గారికి సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలాంటి ఎమ్మెల్యే గారికి మనం అందరం కూడా ఎప్పుడు అండదండలుగా ఉంటూ ఈ ప్రభుత్వాన్ని మనం అండగా ఉండి ముందుకు నడిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్, పేదల పెన్నిధి, నమ్ముకున్న కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తూ పేదల సేవలో కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయిచున్న శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు మరియు మేకపాటి శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మరియు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ.
Hi Nilor, please subscribe to N3 TV.